హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో పక్కా రెస్టారెంట్ స్టైల్లో మటర్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పుల్కా, బటర్ నాన్, వెజ్ పలావ్, వెజ్ బిర్యానీలలోకి చాలా బాగుంటుందండి. చాలా చక్కగా సూట్ అవుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే పన్నీర్ ముక్కలు వేయించుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే 2 వేస్తానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఈ నెయ్యి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి పన్నీర్ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ 250 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకొని బాగా దోరగా వేయించండి. పైన లేయర్ అనేది ఇలాగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. అలా అయితేనే బాగుంటుంది. ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయించుకుందాము. ముందుగా అయితే 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 1 టేబుల్ స్పూన్ నూనెలో వేయించుకోవాలండి. ఇదే ప్యాన్లో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు వేయించితే ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 10 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 5 మీడియం సైజు టమాటాలు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 7 నుంచి 8 మంది తినే విధంగా గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అలా చూపిస్తున్నానండి. టమాటో ముక్కలు త్వరగా మగ్గాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని వీటి మీద మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించండి లో టు మీడియం ఫ్లేమ్లో. ఈలోపు బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ అనేది సిద్ధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనము కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. అందుకోసం స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలా అయితేనే బాగుంటుందన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, అలాగే 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా మసాలా పొడులు వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ మంచి కలర్ రావడం కోసం అండి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ నార్మల్ కారపొడి కూడా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి 1.5 టీ స్పూన్ దాకా వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించండి. మసాలా పొడులు అన్నీ కూడా వేసిన తర్వాత 1/2 నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేపుకోవాలండి మరొక నిమిషం పాటు. ఇప్పుడైతే మనం ఇందులోకి ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టినటువంటి టమాటో, ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకొని అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక 150 ml వరకు పోసుకోండి. మిక్సీ జార్లోనే నీళ్లు పోసి వేసుకున్నారంటే ఆ పేస్ట్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ గ్రేవీని ఉడికించుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అవుతూ చక్కగా ఉడుకుతుందన్నమాట. 10-12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే ఈ పేస్ట్ అంతా కూడా బాగా దగ్గర పడి ఉంటుందండి, గ్రేవీ అంతా కూడా. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ బఠానీ వేసుకోవాలి, లేదా ఫ్రోజన్ బఠానీ అయినా కూడా వేసుకోండి. ఇలా గ్రీన్ బఠానీ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులోకి. అలాగే ఇందులోకి దగ్గరగా 400 ml వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే బఠానీ ఇవన్నీ కూడా ఉడకాలి, మనకి చాలాసేపు గ్రేవీ అనేది ఉడకాలండి. సో వాటర్ ఎక్కువ పడుతుంది. అలాగే నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని, లేకపోతే కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇంకాస్త దగ్గర పడి గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. చాలామంది చివరిలో వేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం గ్రేవీ ఉడికేటప్పుడు వేసారంటే పన్నీర్ కూడా ఈ గ్రేవీని అంతా కూడా పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతుంది. పన్నీర్ ముక్కల్ని వేసిన తర్వాత ఇక 10-12 నిమిషాల పాటు ఉడికించితే సరిపోతుందండి. ఇక ఆల్మోస్ట్ మనకి కర్రీ దగ్గర పడిపోతుంది అనమాట. చూడండి, థిక్గా తయారైపోయింది. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇలా రాగానే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మెతిని తీసుకొని చేతిలో నలిపి వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి చివరిలో యాడ్ చేసుకోవడం వల్ల. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఏ బ్రాండ్దైనా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీరని 1 గుప్పెడి వేసేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే లో టు మీడియం ఫ్లేమ్లో మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసి ఉడికించండి లో టు మీడియం ఫ్లేమ్లో.
2 నిమిషాల పాటు ఉడికించితే సరిపోతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ చూడండి కర్రీ రెడీ అయిపోయింది. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక వేడివేడిగా కర్రీని సర్వ్ చేసేసుకోండి. ఈ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. దీంట్లో ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుండొచ్చు మీకు, ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇలాంటి కర్రీస్కి. మనం రెగ్యులర్గా ఇలాంటివి చేయం కదా, అకేషనల్గా చేస్తూ ఉంటాము. అయినా కూడా వీటిని ఇలాగే చేయాలన్నమాట, అప్పుడే ఆ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ వస్తుందండి. సో వేడివేడిగా ఈ మటర్ పన్నీర్ కర్రీని పుల్కా, చపాతీ, రోటీస్ లేదా బటర్ నాన్, వెజ్ పలావ్, వెజ్ బిర్యానీ ఇలా దేంట్లోకైనా కూడా హ్యాపీగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. జీరా రైస్ ఇలాంటి వాటిలో కూడా బాగుంటుందండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చూపించిన కొలతలతో కనుక చేసినట్లయితే. సో తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా కాంప్లిమెంట్ చేస్తారు, అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.